ఈ లెక్క ప్రకారం చూస్తే జీరోనే. అక్కడికి పోతేనే నిజమైన మానవత్వం చాటుకున్నట్టు కదా. అంతే అంతే మరి అట్లనే చేయాలి. ఇప్పుడు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. పోలీస్ వ్యవస్థ కఠినంగా ఇటువంటి వాళ్ళని ఇటువంటి సినిమాలు శిక్షించాలి. అభిమానులకు న్యాయం జరిగేటట్టు సినిమాలు నడవాలి. నేను సినిమాలు వద్దానా, న్యాయంగా జరగని మంచి సినిమాలు చేయండి. మంచి మంచి కథలు మస్తు ఉన్నాయి, ఆ సినిమాలు చేయండి. ఈ లంగ దొంగ సినిమాలు చేయకండి, అది మంచిది కాదు. కుటుంబాలు కలిసి ఉండే సినిమాలు చూసి నేర్చుకోవాలి. అందులో అట్లా ఉండాలి. సినిమా చూసి నేర్చుకోవాలి కానీ మంచి నేర్చుకోవాలి కానీ ఈ చెడు సినిమా తీయద్దు. ఇటువంటి వ్యవస్థనే ఉండద్దు అసలు. మంచి మంచి సినిమాలు మస్తున్నాయి, ఇప్పటి వరకు వచ్చినాయి, ఇప్పుడు వస్తలేదు. ఈ సినిమా వ్యవస్థను ఇప్పుడు చేంజ్ చేసి మళ్ళా మంచి మంచి సినిమాలు తీసేటట్టు మీరు చెప్పండి. హీరోలు వాళ్ళే తీస్తారు, మంచి సినిమాలు తీస్తేనే మీరు సినిమా తీయండి, చూడండి. లేకపోతే సినిమా చూడకుండా అవసరమే లేదు. మీకేం పని? మీ భార్య పిల్లల్ని చూసుకోండి, మీ పిల్లల్ని ఎట్లా చదివించాలో నేర్చుకోండి. 1000 రూపాయలు ఖర్చు పెట్టే మీ భార్యను ఎట్లా చూసుకోవాలో చూసుకో, భర్తలను ఎట్లా చూసుకోవాలో మంచిగా చూసుకోండి, పిల్లల్ని మంచిగా చదివించుకోండి, పిల్లలకి మంచి మాటలు నేర్పండి. కానీ ఈ లంగ దొంగ సినిమాలు చేస్తే ఎడ బాగుపడతారు? వ్యవస్థ సర్వనాశనం అవుతుంది తప్ప బాగుపడే వ్యవస్థనే లేదు. కరికపాటి నరసింహారావు గురువు గారు కూడా చెప్తాడు, ఇంట్లో వచ్చి పిల్లవాడిని పడేలు కొనేసి తగ్గేదే లేదా అంటాడు. ఒకడు చేసిన లంగా పనికి కానీ తగ్గేదే లే అంటాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు. ఈ మాట ఉండాలి. ఇట్లా కానీ తగ్గేదిలే అంటే నీకంటే తోపులు ఉన్నాయి, నేను తొక్కనీకి మాట్లాడు. దీన్ని తొక్కేటోళ్ళు ఇంకో జనం వస్తారు. మాటే మాట్లాడదు. ఎక్కడ తగ్గేదే లేదు అనద్దు. తగ్గాలి. మనిషి తగ్గే మాట్లాడితేనే మంచిది. పెద్దవాళ్ళ దగ్గర తగ్గే మాట్లాడాలి. ఎంత తగ్గి మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది, అంత విలువ ఉంటుంది మనుషులకు. కరెక్టే. ఎందుకంటే ఇట్లా ఉండాలి కానీ మనకు ఆశ ఉండాలి కానీ అధిక ఆశ ఉండద్దని చెప్పి నిజంగా అన్న చాలా మంచి ముచ్చట చెప్పిండి హీరోలపై. ఎందుకంటే సినిమాలు మీరు చూస్తా ఉన్నారు, 10 రోజుల సంధి ఇదే మీడియాలో, సోషల్ మీడియాలో, ఫోన్లలో, టీవీలో, పేపర్లో తిరుగుతూనే ఉన్నది. మరి చివరిగా మన ప్రేక్షకుల కోసం చివరి ముచ్చట ఏం చెప్తారు అన్న మీరు? సినిమాలు కాకుండా మామూలుగా అభిమానులు ఉన్నారు కదా, నా లాగానే చాలా మంది ఇలా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చాలా మంది నష్టపోతా ఉన్నారు. ఎందుకంటే పొద్దాగా ఆటో నడుపుకుంటాం, 1000 రూపాయలు వస్తుందో లేదో అందులోకి వెళ్ళి తెచ్చి ఇంకో 500 అప్పు తెచ్చి 1500 కలబెడుతున్నాం ఒకటే సినిమా ఒక్క పూటకి. ఒక్కొక్కరు నన్ను సినిమాకు రామన్నారు. నేను నీకు టికెట్ ఇప్పిస్తారా సినిమా నా సినిమాతో నాకు ఏమంటారు? ఆన్లైన్ లో బుక్ చేసి ఆన్లైన్ లో బుక్ చేసి నాకు ఆ సినిమాతో ఏమంతా 4 రోజులు అయితే నా ఇంట్లోకి వస్తుంది. నా ఇంట్లో అయిపోయింది. వచ్చినప్పుడు నేను నిమ్మలాగా చూసుకుంటా. నేను ఏ సినిమా కూడా ఇప్పటి వరకు ఈ రకంగా ఎప్పుడు చూడలే. నాకు అవసరం లేదు ఆ సినిమా. నా అభిమాన హీరోలు ఉన్నారు, ఉంటే గిట్ట వాళ్ళ సినిమాలు ఎప్పుడన్నా నాకు టైం ఉన్నప్పుడు లేకపోతే ఇంట్లో టీవీలో వచ్చినప్పుడు చూసుకున్నా తప్ప ఈ రకంగా ఎప్పుడు నేను సినిమాలు చూడలేదు. ఈ రకంగా చూసినప్పుడు వాడు అభిమాని కాదు, అటుముటు మనిషి తప్ప అభిమాని కరెక్ట్ అయిన అభిమాని ఇట్లా సినిమాలు చూడరు. అంతే. అందుకే సినిమాలు చూడండి, తీయండి, మంచి సినిమాలు తీయండి, మంచి సినిమాలు చూడండి. దీంతో పాటు మీ ఫ్యామిలీ బతుకు ఎట్లా ఉండాలో, ఆ ఫ్యామిలీని ఎట్లా సాదుకోవాలో మంచిగా చదువుకోండి, మంచిగా బతకండి. పిలిచినందుకే చాలా మంచి ముచ్చట చెప్పిండన్న. మీరందరికి ఇంకా మా దగ్గరికి వచ్చిన విషయాలని మీకు ఎప్పటికప్పుడు తెలియజేసినప్పుడు అప్పటి వరకు చూస్తూనే ఉండండి. జై భీమ్ టీవీ. నమస్తే.